Hi everyone, good morning. Sorry for delay. Good morning, Anna. సో లాస్ట్ క్లాస్లో సెలెక్టార్స్ గురించి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి కలర్ వాల్యూస్ గురించి జరిగింది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా వాటిలో ఏమైనా డౌట్స్? రెస్పాండ్ అవ్వరు. ఎన్ని టైమ్స్ చెప్తా ఉంటాను చెప్పండి మీకు, రెస్పాండ్ అవ్వండి అనేసి. నెక్స్ట్ టాపిక్ బాక్స్ మోడల్ అన్నమాట. సో బాక్స్ మోడల్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ బార్డర్, ప్యాడింగ్, మార్జిన్, అవుట్లైన్, బార్డర్ రేడియస్, ఓవర్ఫ్లో, విడ్త్ అండ్ మ్యాక్స్ విడ్త్, బాక్స్ షాడో. సో ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. బార్డర్, ప్యాడింగ్, మార్జిన్, అవుట్లైన్, బార్డర్ రేడియస్, ఓవర్ఫ్లో, విడ్త్ అండ్ మ్యాక్స్ విడ్త్ అండ్ బాక్స్ షాడో. ఈ ప్రాపర్టీస్ అన్ని డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ అసలు బాక్స్ మోడల్ అంటే ఏంటి? ఇట్స్ ఏ వన్ బాక్స్ అనమాట. ఆ బాక్స్ మనకి రెక్టాంగిల్ అవ్వచ్చు అండ్ స్క్వేర్ అవ్వచ్చు. స్క్వేర్ టైప్ కానీ రెక్టాంగిల్ టైప్ కానీ ఏదైనా సరే ఒక మోడల్. అలా మోడల్గా ఉండే వాటికి అలా మోడల్గా ఉండే వాటికి బార్డర్ ఎలా ఇస్తాం, ప్యాడింగ్ ఎలా ఇస్తాం, మార్జిన్ ఎలా ఇస్తాం, అవుట్లైన్ ఎలా ఇస్తాము, బార్డర్ రేడియస్ ఎలా ఇస్తాము అండ్ బాక్స్ షాడో ఎలా ఇస్తాము. సో ఈ వాల్యూస్ అన్ని ఎలా ఇస్తాము అనేసి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు మనకు బార్డర్ అంటే ఏంటి, ఆ బార్డర్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. జనరల్గా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా, ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాజెక్ట్‌లో మీకు అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్‌పుట్ ఎలిమెంట్ అవ్వచ్చు, ఈ ఇన్‌పుట్ ఎలిమెంట్ అవ్వచ్చు, లేదా ఈ బటన్ అవ్వచ్చు. లేదనుకుంటే ఇక్కడుండే కార్డ్స్ అయినా అవ్వచ్చు. ఇక్కడుండే కార్డ్స్ అయినా అవ్వచ్చు. చుట్టూ లైన్‌గా వస్తది. అంటే ఒక చుట్టూ ఒక బోర్డర్ లాగా వస్తదనమాట. అలా చుట్టూ బోర్డర్ లాగా ఇవ్వడాన్ని బోర్డర్ అంటాం. అండ్ అదే విధంగా ఈ బోర్డర్‌కి ఈ లోపలొచ్చే కంటెంట్ మధ్యలో వచ్చే స్పేసింగ్ సీ థిస్. బోర్డర్‌కి అండ్ కంటెంట్ అంటే కంటెంట్‌కి మధ్యలో వచ్చే స్పేసింగ్‌ని మనం ప్యాడింగ్ అంటాం. అంటే ఈ బార్డర్ ఔట్ సైడ్ స్పేసింగ్, ఇలా ఔట్ సైడ్ స్పేసింగ్ రావడాన్ని మనకు మార్జిన్ అంటాం. ఓకే. కంటెంట్ ఇన్‌సైడ్‌లో స్పేసింగ్ రావడాన్ని ప్యాడింగ్ అంటాం. కంటెంట్ ఔట్ సైడ్‌లో స్పేసింగ్ రావడాన్ని మార్జిన్ అంటాం. కంటెంట్ చుట్టూ బార్డర్ రావడాన్ని బార్డర్ అంటాం. ఇప్పుడు బార్డర్ ఇవ్వాలి అంటే బార్డర్‌కి 3 ప్రాపర్టీస్ ఉంటాయి. బార్డర్‌కి 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 3 ప్రాపర్టీస్ ఏందంటే బార్డర్ స్టైల్ అనమాట. కంపల్సరీ బార్డర్ స్టైల్ అనేసి ఇవ్వాలి. నెక్స్ట్ అదే విధంగా బార్డర్ కలర్. నెక్స్ట్ అదే విధంగా బార్డర్ విడ్త్. సో ఇక్కడ కంపల్సరీ ఇవ్వాల్సిన ప్రాపర్టీ బార్డర్ స్టైల్ అనమాట. ఇట్స్ ఏ రిక్వైర్డ్, కంపల్సరీ మనకివ్వాలి. అంటే బార్డర్ కలర్ అనేది డిఫాల్ట్‌గా మనకు డిఫాల్ట్‌గా టెక్స్ట్ కలర్ తీసుకుంటది. టెక్స్ట్ కలర్‌ని తీసుకుంటదనమాట డిఫాల్ట్‌గా. అండ్ బార్డర్ విడ్త్ అనేది డిఫాల్ట్‌గా 1 పిక్సెల్ ఉంటది. మనమేమి ఇవ్వకపోతే ఈ 2 ప్రాపర్టీస్ డిఫాల్ట్‌గా టెక్స్ట్ కలర్ ఎలాగైతే ఉందో అలాగా బార్డర్ కలర్ తీసుకుంటది. అదే విధంగా విడ్త్ వచ్చేసి 1 పిక్సెల్ తీసుకుంటది. బట్ కంపల్సరీ మీరు ఇవ్వాల్సిన వాల్యూ ఏందంటే బార్డర్ స్టైల్ అనమాట. అంటే అది ఎలా ఉండాలనుకుంటున్నారు? అది ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే సాలిడ్ అంటే నార్మల్ లైన్ అనమాట. డాష్డ్ అంటే జస్ట్ ఐఫన్స్ టైప్. అదేవిధంగా డబల్ లైన్స్ వస్తది మనకు. గ్రివీ, రిడ్జ్, ఇన్సెట్, ఔట్‌సెట్, హిడెన్, నన్, ఇలా చాలా చాలా ప్రాపర్టీస్ మనకుంటాయి. అంటే చాలా వాల్యూస్ ఉంటాయి మనకు. సో వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే W3 స్కూల్స్ సీఎస్ఎస్‌లో మీకు బార్డర్ అనే కాన్సెప్ట్ ఉంటది. బార్డర్. ఈ బార్డర్ ఫస్ట్ క్లిక్ చేయంగానే మనకు బార్డర్ దానికి ఫస్ట్ వాల్యూకెళ్తారు. దట్ ఈస్ బార్డర్ స్టైల్.
డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబల్, గ్రిబీ, రిడ్జ్, ఇన్సెట్, అవుట్సెట్, నన్ను, హిడెన్ ఇవన్నీ అనమాట. అవన్నీ ఎలా కనిపిస్తాయనేసి ఇక్కడ ఉన్నాయి చూడండి. అవన్నీ ఎలా ఉంటాయనేసి ఇలా ఉంటాయి మనకు. ఓకే, బార్డర్స్. నౌ నౌ ఇప్పుడు ఒక స్ట్రక్చర్ తీసుకుందాం. సిఎస్ఎస్ క్లాస్ 3 ఒక స్ట్రక్చర్. సో ఎస్టర్డే క్లాస్ నేమ్ సెలెక్టర్ తీసుకున్నా, ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నా నేను. ఇదే వాల్యూ తీసుకుంటున్నా అండ్ ఫస్ట్ వాల్యూ బార్డర్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ మనకు div 1ని, div 2ని, div 3ని మూడింటిని మనం సెలెక్ట్ చేయాలంటే మూడింటికి కామన్ క్లాస్ నేమ్ XYZ 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 ఉంది. ఈ మూడింటికి నేను బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇవి చూడడానికి మనకు రెక్టాంగిల్‌గా ఉంటాయి చూడండి. ఇవి చూడడానికి మనకు రెక్టాంగిల్‌గా ఉంటాయి మనకు. ఓకే, ఒక బాక్స్ టైప్. ఇట్స్ ఏ వన్ బాక్స్. డిఫాల్ట్‌గా మనకు ఈ ప్యాడింగ్స్ ఇవన్నీ నేను తీయేస్తున్నా. ఈ మూడింటిని నేను తీయేస్తున్నా. ఇప్పుడు మనకు డిఫాల్ట్‌గా ఇలా ఉంటది. ఇప్పుడు దీనికి స్టైల్స్ అప్లై చేస్తున్నాం. బాక్స్ మోడల్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు దీనికి చుట్టూ మనం బార్డర్ కావాలి అంటే చుట్టూ బార్డర్ కావాలి. 3 వాటికి కావాలి. 3 వాటికి కామన్ క్లాస్ నేమ్ XYZ ఉంది. ఇప్పుడు ఈ XYZకి బార్డర్ ఇవ్వాలనుకుంటే సో బార్డర్ అని రాస్తున్నా. బార్డర్ స్టైల్ అని రాయాలి ఫస్ట్. బార్డర్ స్టైల్ సాలిడ్ అని రాస్తున్నా. బార్డర్ స్టైల్ మనం రాసిన తర్వాత బార్డర్ కలర్ డిఫాల్ట్‌గా మనం ఇవ్వకపోతే దాని డిఫాల్ట్‌గా ఏముంటదంటే టెక్స్ట్ కలర్ ఉంటది. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ కలర్ ఏముంది? డిఫాల్ట్‌గా బ్లాక్ ఉంది. కాబట్టి బార్డర్ కలర్ కూడా బ్లాక్ అప్లై అయితది. సీ థిస్? బార్డర్ కలర్ కూడా బ్లాక్ అప్లై అయింది. బట్ డిఫాల్ట్‌గా 1 పిక్సెల్ విడ్త్ అప్లై అయితది. సీ థిస్ 1 పిక్సెల్ ఇదంతా. అండ్ ఈ 1 పిక్సెల్ మనం విడ్త్‌ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే వి యూజ్ బార్డర్ విడ్త్ 5 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ అదే విధంగా టెక్స్ట్‌కి కలర్ ఇవ్వాలనుకుంటున్నా. టెక్స్ట్‌కి నాకు కలర్ వైట్ ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు టెక్స్ట్ కలర్ ఇచ్చామంటే బార్డర్ కలర్ కూడా ఇదే అయిపోద్ది. బార్డర్ కలర్ కూడా వైటే అయిపోద్ది. బట్ ఇక్కడ వైట్ మీద వైట్ కనపడదు సరిగ్గా. వైట్ కనపడదు. సో అందుకోసం మనకి ఇక్కడ బార్డర్ కలర్ అనేది నేను డిఫరెంట్‌గా ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు మనకి బార్డర్ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. బార్డర్ కలర్ యెల్లో అనేసి ఇవ్వాలనుకుంటున్నా. బార్డర్ కలర్ యెల్లో. నౌ సీ దిస్. చూడండి. బార్డర్ కలర్ యెల్లో. క్లియర్? ఇక్కడ మనకు ఈ కలర్ వాల్యూని మనకు టాప్‌లో పెడుతున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. బార్డర్ స్టైల్ అనేది సింగిల్ వాల్యూ ఇచ్చాం. సింగిల్ వాల్యూ ఇవ్వగానే ఆల్ సైడ్స్ అప్లై అవుతుంది. ఆల్ సైడ్స్ అంటే టాప్‌లో, రైట్‌లో, బాటమ్‌లో, లెఫ్ట్‌లో ఇలా 4 సైడ్స్ అప్లై అవుతుందన్నమాట. బార్డర్ స్టైల్ అనేది సింగిల్ వాల్యూ గానే. అదేవిధంగా బార్డర్ విడ్త్ సింగిల్ వాల్యూ గానే ఆల్ సైడ్స్ అప్లై అవుతుంది. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. అదేవిధంగా బార్డర్ కలర్ యెల్లో ఇవ్వగానే ఆల్ సైడ్స్ అప్లై అయిపోతుంది. అంటే ఇక్కడ ఏ ప్రాపర్టీ ఇచ్చినా మనకు ఆల్ సైడ్స్ అప్లై అవుతుంది. ఇప్పుడు మనకి వీటికి ఒక్కొక్క సైడ్ ఒక వాల్యూ అప్లై చేసుకోవాలనుకుంటున్నా. ఇది కామెంట్‌లో పెట్టేస్తున్నా. ఇప్పుడు మనకి మళ్ళీ ఒకసారి కాపీ తీసుకుంటున్నా ఈ వాల్యూ ఇక్కడ. నేను ఒక వాల్యూకి చెప్పానంటే రిమైనింగ్ వాల్యూస్ అన్నిటికి అలాగే మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు బార్డర్ స్టైల్ అనేది సాలిడ్ ఇచ్చాం. దీంట్లో నేను 4 వాల్యూస్ ఇస్తాను. ఆ 4 వాల్యూస్‌ని మీరు ఏందంటే స్పేసింగ్ యూజ్ చేసుకొని ఇవ్వాలి. స్పేస్ ఇచ్చేసుకొని డాటెడ్, స్పేస్ ఇచ్చేసుకొని డాష్డ్, స్పేస్ ఇచ్చేసుకొని డబుల్. ఒక వాల్యూలో మాక్సిమం 4 వాల్యూస్ మాత్రమే అలో చేస్తాయి. ఎందుకంటే మనకుండేది 4 సైడ్సే. ఓన్లీ 4 సైడ్సే. ఎక్కువ వాల్యూస్ ఇచ్చినా అది అలో అవ్వదు. ఓకే, ఓన్లీ 4 వాల్యూస్ మాత్రమే అలో చేస్తది. ఇప్పుడు మనకు ఫస్ట్ వాల్యూ టాప్‌లో అప్లై అయితది. సెకండ్ వాల్యూ రైట్‌లో అప్లై అయితది. థర్డ్ వాల్యూ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్. ఇలా క్లాక్ వైస్ డైరెక్షన్‌లో అప్లై అవుతాయి. బార్డర్ స్టైల్ అనేది 4 వాల్యూస్ ఇచ్చామంటే క్లాక్ వైస్ డైరెక్షన్‌లో అప్లై చేస్తుంది. చూడండి, సాలిడ్, డాటెడ్, డాష్డ్, డబల్‌గా వచ్చింది చూడండి. డబల్ అంటే డబల్ లైన్స్ అన్నమాట మనకి. నెక్స్ట్ అదే విధంగా సేమ్ ప్రాపర్టీని నెక్స్ట్ లైన్‌లో ఇస్తున్నా. ఇప్పుడు ఇలా సేమ్ ప్రాపర్టీస్ ఇచ్చామంటే ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్‌పుట్ మనకి. ఇప్పుడు ఈ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే డాష్డ్ తీయేస్తున్నా. ఒక వాల్యూ తీయేస్తున్నా. ఇప్పుడు 3 వాల్యూసే ఉన్నాయి. బార్డర్ స్టైల్ 3 వాల్యూసే ఉన్నాయి. మనకు ఏదైనా సరే బార్డర్ స్టైల్ 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్. వాట్ అబౌట్ ఫోర్త్ వాల్యూ? దాని ఆపోజిట్‌లో ఏదైతే ఉంటదో ఆ వాల్యూ తీసుకుంటది. ఆపోజిట్‌లో ఏముంటది? డాటెడ్ ఉంటది. అంటే మనకు ఫస్ట్‌ది టాప్, సెకండ్‌ది రైట్, లెఫ్ట్, థర్డ్‌ది బాటమ్.
డాట్ డాట్ అనేది రైట్ లెఫ్ట్ వస్తుంది. బాటమ్ వచ్చేసి డబల్. అదేవిధంగా 2 వాల్యూస్ ఉన్నాయనుకుంటే 2 వాల్యూస్ ఇక డాట్ ఎట్ చేస్తున్నా, సాలిడ్ డబల్ ఇస్తున్నా. ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్ అప్లై అవుతుంది, సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్ అప్లై అవుతుంది. చూడండి, సాలిడ్ టాప్ బాటమ్, రైట్ లెఫ్ట్ డబల్ అనమాట, డబల్ బార్డర్. అండ్ అదేవిధంగా సింగిల్ వాల్యూ ఉంది అనుకుంటే బార్డర్ స్టైల్ డబల్ ఇస్తున్నాం. సింగిల్ వాల్యూ ఇచ్చామంటే దిస్ వాల్యూ. సింగిల్ వాల్యూ అంటే ఆల్ సైడ్స్ మనకు అప్లై అవుతుంది. దిస్ ఆల్ సైడ్, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్, ఇలా 4 సైడ్స్ మనకు అప్లై అవుతుంది. ఓకేనా, క్లియర్ దిస్. సేమ్ అదే విధంగా వీటిని కూడా అలాగే చేయొచ్చు. ఇప్పుడు బార్డర్ విడ్త్ అనేది 5 పిక్సెల్, 10 పిక్సెల్, 20 పిక్సెల్, 40 పిక్సెల్ ఇలా ఇచ్చాను. ఇలా 4 వాల్యూస్ ఉన్నాయనుకుంటే 4 సైడ్స్, ఫస్ట్ టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్, ఇది ఇలా టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్. బట్ నాకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నాకు బార్డర్ వద్దనుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఉండే వాల్యూను 0 సెట్ చేస్తాం, అండ్ రైట్ సైడ్లో ఉండే వాల్యూని 0 సెట్ చేస్తాం. టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్. ఇప్పుడు టాప్ బాటమ్ మాత్రం అప్లై అవుతుంది, రైట్ లెఫ్ట్ అప్లై అవుతుంది. నా ఇలా ఇన్ కేసు నాకు ఇక్కడ ఈ వాల్యూస్లో నేను ఎడగన 5 పిక్సెల్ ఇచ్చేస్తాను, 5 పిక్సెల్. టాప్ అండ్ బాటమ్ అప్లై అయింది, రైట్ అండ్ లెఫ్ట్ అప్లై అవ్వలేదు. ఓకే, ఇలా మనకు బార్డర్ విడ్త్ అనేది ఏ సైడ్ అయితే ఇస్తారో ఆ సైడ్ మాత్రమే ఈ అప్లై అవుతాయి. రిమైనింగ్ సైడ్ నాకు వద్దనుకుంటే 0 ఇచ్చేయండి, అప్పుడు సరిపోద్ది. ఇలా 4 వాల్యూస్ 4 సైడ్స్ తీసుకుంటాయి. ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్ అనమాట, ఇలా. ఓకే, అండ్ కలర్ కూడా అదే విధంగా ఇవ్వండి, ఎల్లో, గ్రీన్, వైలెట్, ఇట్లా 4 వాల్యూస్ ఇచ్చామంటే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్ అనమాట. ఇలా 4 సైడ్స్ మనకు అప్లై అవుతుంది. క్లియర్, ఇది 4 వాల్యూస్ వచ్చినప్పుడు. సో కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకున్నప్పుడే మీరు టాస్క్లో ఏదైనా సరే మీరు చేయగలరు, ఈజీగా చేయగలరు. ఇప్పుడు మనకు ఓన్లీ సింగిల్ ప్రాపర్టీస్నే యూజ్ చేసాం. ఇప్పుడు దీనికి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఒకటి ఉంది. దీనికి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఎలా రాస్తామంటే బార్డర్ కోలన్ 5 పిక్సెల్, సాలిడ్ ఎల్లో, ఇలా 3 వాల్యూస్ అని రాయకుండా, 3 వాల్యూస్ రాయకుండా సింగిల్ వాల్యూలో రాయొచ్చు. ఓకే, ఈ పిఎస్ అనేది ఈ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు, 5 పిక్సెల్, సాలిడ్ ఎల్లో, ఇట్లా ఈ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు, మనకి నో ఇష్యూస్. ఇప్పుడు సింగిల్ వాల్యూ బార్డర్ ఇచ్చామంటే చూడండి, ఆల్ సైడ్స్ అప్లై అయింది. బార్డర్ ఇచ్చామంటే ఆల్ సైడ్స్ అప్లై అయింది మనకు. ఇప్పుడు ఇక్కడ మనకు ఓన్లీ బార్డర్ టాప్ కావాలనుకుంటున్నా, కావాలనుకుంటే బార్డర్ ఐఫన్ టాప్ రాయొచ్చు, ఓన్లీ టాపే వస్తుంది. ఓన్లీ టాపే వస్తుంది. అదేవిధంగా ఓన్లీ బాటమే కావాలి, బార్డర్ బాటమ్, ఓన్లీ లెఫ్టే కావాలి, బార్డర్ లెఫ్ట్, ఓన్లీ రైటే కావాలి, బార్డర్ రైట్. ఇప్పుడు టాప్ బాటమ్ 2 కావాలనుకుంటున్నా, కావాలంటే బార్డర్ టాప్ అండ్ బార్డర్ బాటమ్. ఇప్పుడు ఈ వాల్యూస్ అని మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎల్లో వద్దు, గ్రే కావాలనుకుంటే గ్రే అని ఇవ్వచ్చు. ఇప్పుడు సాలిడ్ నాకు వద్దు, డబల్ కావాలనుకుంటే డబల్ అని ఇవ్వచ్చు. ఇప్పుడు 5 పిక్సెల్ నాకు వద్దు, 15 పిక్సెల్ కావాలంటే ఇలా ఇవ్వచ్చు. సిరీస్ 15 పిక్సెల్ గ్రే కలర్, సిరీస్. ఓకే, డబుల్ బార్డర్. ఇలా మనం ఏదైనా సరే డిఫరెంట్గానే అప్లై చేసుకోవచ్చు. బట్ అన్ని సైడ్స్కి సేమ్గా ఉండాలనుకుంటే వి యూస్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఈజ్ ద బార్డర్. ఇలా యూస్ చేస్తాం. ఆల్ సైడ్స్ ఇలా అప్లై అవుతుంది. ఇది బార్డర్స్ గురించి అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్యాడింగ్. సో ప్యాడింగ్ అనేది ఏంటంటే, ఇవన్నీ చేద్దాం. మనకి ప్యాడింగ్ అనేది ఎక్కడ అప్లై అవుతుందంటే కంటెంట్ లోపల సైడ్, అంటే ఈ బార్డర్ లోపల సైడ్ మాత్రమే స్పేసింగ్ ఇవ్వాలి అంటే, కంటెంట్ ఇన్సైడ్లో స్పేసింగ్ ఇవ్వాలి అంటే వి యూస్ ప్యాడింగ్ అనమాట. సో నౌ ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇస్తాను. ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇచ్చానంటే ఆల్ సైడ్స్, టాప్ అంటే ఈ కంటెంట్లో టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్, ఆల్ సైడ్స్ అప్లై అవుతుంది. ఇన్ కేసు నాకు ఓన్లీ టాప్ సైడే కావాలనుకుంటున్నా, అప్పుడు మీరేం రాయొచ్చంటే ప్యాడింగ్ టాప్ అని ఇచ్చేయచ్చు. అదే కనుక బాటమ్ కావాలంటే ప్యాడింగ్ బాటమ్ ఇవ్వచ్చు, లెఫ్ట్ కావాలంటే ప్యాడింగ్ లెఫ్ట్ ఇవ్వచ్చు, రైట్ అయితే ప్యాడింగ్ రైట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ప్యాడింగ్లో కూడా 4 వాల్యూస్ ఉంటాయి, 30 పిక్సెల్, 20 పిక్సెల్, 40 పిక్సెల్ అండ్ 10 పిక్సెల్.
ఇప్పుడు ఈ 4 సైడ్స్ ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్. అంటే ఈ టాప్ రైట్ ఏందంటే ఈ ఏరియా అనమాట. ఈ ఏరియా టాప్, ఈ ఏరియా రైట్, ఈ ఏరియా బాటమ్, ఈ ఏరియా లెఫ్ట్ అనమాట. అదేవిధంగా 3 వాల్యూస్ తీసుకుంటే టాప్ ఒక వాల్యూ, రైట్ లెఫ్ట్ ఇంకో వాల్యూ. సో మిడిల్‌లో ఉండేది రైట్ లెఫ్ట్. లాస్ట్ వాల్యూ బాటమ్ అనమాట. బాటమ్‌లో అదేవిధంగా 2 వాల్యూస్ తీసుకుంటే ఎక్కువ 2 వాల్యూస్ కేసెసే ఎక్కువ యూజ్ చేస్తాం. ఎక్కువ ఈ 2 వాల్యూస్ కేసెసే ఎక్కువ యూజ్ చేస్తాం. ఇలా 2 వాల్యూస్ ఉన్నాయంటే ఫస్ట్ వాల్యూ టాప్, బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్ అనమాట. టాప్, బాటమ్ ఒకటి, రైట్ లెఫ్ట్ ఒకటి. అండ్ అదేవిధంగా సింగిల్ వాల్యూ ఇచ్చామంటే ఇట్స్ ఆల్ సైడ్స్ అనమాట. సింగిల్ వాల్యూ ఇచ్చామంటే ఇట్స్ ఆల్ సైడ్స్. ఓకే, ఇది ప్యాడింగ్ గురించి. సేమ్ ఇప్పుడు ఎలాగైతే అప్లై చేశామో మార్జిన్ కూడా అలాగే. బట్ మార్జిన్ అనేది కంటెంట్ అవుట్ సైడ్లో వస్తుంది. మార్జిన్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఈ కేసులో మనకు ప్యాడింగ్ వచ్చేసి మనకి ఏం చేస్తున్నా అంటే బార్డర్ ఇస్తున్నా అండ్ ప్యాడింగ్ ఒకటే ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకి మార్జిన్ 30 పిక్సెల్. మార్జిన్ 30 పిక్సెల్. మార్జిన్ 30 పిక్సెల్ ఇస్తే సపోజ్ ఇప్పుడు మనకి సెకండ్ వాల్యూ కదా. మార్జిన్ అంటే కంటెంట్ అవుట్ సైడ్లో వచ్చే స్పేసింగ్. టాప్లో, రైట్లో, బాటంలో, లెఫ్ట్లో 4 సైడ్స్ అనమాట. అది కంటెంట్ అవుట్ సైడ్లో అనమాట. కంటెంట్ అవుట్ సైడ్లో వచ్చిన స్పేసింగ్ వచ్చేసి మార్జిన్ అనమాట. ఇప్పుడు టాప్లో కావాలనుకుంటే మార్జిన్ టాప్, రైట్లో కావాలంటే మార్జిన్ రైట్, బాటంలో కావాలంటే మార్జిన్ బాటమ్, లెఫ్ట్లో కావాలంటే మార్జిన్ లెఫ్ట్. అదేవిధంగా 4 వాల్యూస్ కూడా యాక్సెప్ట్ అవుతాయి. 4 వాల్యూస్ ఇస్తే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్. అదే కానీ 3 వాల్యూస్ ఇస్తే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్, థర్డ్ వాల్యూ బాటమ్. అదే 2 వాల్యూస్ ఇస్తే ఫస్ట్ వాల్యూ టాప్, బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్. అది సింగిల్ వాల్యూ ఇస్తే ఆల్ సైడ్స్. ఆల్ సైడ్స్ ఎక్కడ? కంటెంట్ అవుట్ సైడే. కంటెంట్ అవుట్ సైడ్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉన్న అవుట్ సైడ్లో వస్తుంది మనకు. బ్యాక్గ్రౌండ్ కలర్ లోపల వచ్చేది ప్యాడింగ్, బ్యాక్గ్రౌండ్ కలర్ అవుట్ సైడ్లో వచ్చేది ఇట్స్ ఏ మార్జిన్ అనమాట. ఓకే, క్లియర్? నెక్స్ట్ అవుట్లైన్. అవుట్లైన్ అనేది మనకు బార్డర్ లాగే వర్క్ అవుతుంది. అవుట్లైన్ అనేది బార్డర్ లాగే వర్క్ అవుతుంది. బట్ ఈ బార్డర్ అనేది కంటెంట్ ఏరియాలో వస్తుంది. సిరీస్ ఇక్కడ నాకు డాటెడ్ అనేసి ఇస్తున్నా, సాలిడ్ కాకుండా డాటెడ్ ఇస్తున్నా. ఇదేంటంటే మనకు కంటెంట్ ఏరియాలో అంటే విత్ ఇన్ ది కంటెంట్లో వస్తుంది. విత్ ఇన్ ది కంటెంట్లో వచ్చేది ప్యాడింగ్ అండ్ బార్డర్ రెండే. చూడండి, విత్ ఇన్ ది కంటెంట్ లోపల వేస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ అవుట్లైన్ ఇస్తున్నా. అవుట్లైన్ సేమ్ ఇలాగే ఇస్తాం. 5 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ ఇస్తున్నా. గ్రీన్. ఇప్పుడు ఇదేంటంటే అవుట్లైన్ అంటే అవుట్ సైడ్ అనమాట. సిరీస్ ఈ కంటెంట్ అవుట్ సైడ్లో వస్తుంది. ఇక్కడ మనకి సాలిడ్ కాకుండా డాటెడ్ ఇచ్చామంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, మార్జిన్ ఏరియాలోకి వస్తుంది. అంటే ఈ కంటెంట్ విడ్త్కి ఈ అవుట్లైన్కి అసలు సంబంధం ఉండదు. బట్ ఈ బార్డర్ ఇవ్వడం వల్ల కంటెంట్ విడ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కంటెంట్ విడ్త్ కూడా చేంజ్ అవుతుంది. బార్డర్ కానీ ప్యాడింగ్ కానీ ఇవ్వడం వల్ల ఈ కంటెంట్ విడ్త్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ అవుట్లైన్ ఇవ్వడం వల్ల ఈ కంటెంట్ విడ్త్కి అవుట్లైన్కి ఎలాంటి ఎఫెక్ట్ జరగదు. ఇప్పుడు మనకి ఇక్కడ డాటెడ్ కాకుండా సాలిడ్ ఇస్తున్నా. సాలిడ్ అండ్ సాలిడ్. ఇప్పుడు బార్డర్ అండ్ అవుట్లైన్ రెండు మిక్సింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలనుకున్నా. బార్డర్కి అవుట్లైన్ మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలంటే అవుట్లైన్ ఆఫ్సెట్ ఒక 5 పిక్సెల్ ఇస్తున్నా. బార్డర్కి అవుట్లైన్ మధ్యలో స్పేసింగ్ 5 పిక్సెల్. సిరీస్ అవుట్లైన్ ఆఫ్సెట్ అంటాం మనం. ఓకే, ఇట్స్ ఏ ఆఫ్లైన్ ఆఫ్సెట్. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ఇవి అవుట్లైన్ గురించి అనమాట. నెక్స్ట్ బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ అంటే బార్డర్లో కార్నర్స్ వచ్చేసి కరువుగా రావడం అనమాట. ఇట్స్ ఏ బార్డర్ రేడియస్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక నేను అవుట్లైన్ ఇవన్నీ తీస్తున్నా, మార్జిన్ ఇవన్నీ ఇస్తున్నా. ఇక్కడ బార్డర్ రేడియస్ ఇస్తున్నా. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇస్తున్నా. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్. 10 పిక్సెల్ అంతా కర్వ్ వస్తుంది. సిరీస్ కర్వ్. ఇట్స్ ఏ కర్వ్, దట్స్ ఇట్. 10 పిక్సెల్ కర్వ్ అనమాట. ఇప్పుడు ఈ బార్డర్ రేడియస్లో కూడా 4 వాల్యూస్ని యాక్సెప్ట్ చేయొచ్చు. 10 పిక్సెల్, 20 పిక్సెల్, 30 పిక్సెల్, 40 పిక్సెల్ ఇలా ఇస్తున్నా.
ఫస్ట్ వాల్యూ ఎక్కడ అప్లై అవుతుంది అంటే లెఫ్ట్ టాప్ కార్నర్ అనమాట. ఫస్ట్ వాల్యూ లెఫ్ట్ టాప్, సెకండ్ వాల్యూ రైట్ టాప్, థర్డ్ వాల్యూ రైట్ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్ బాటమ్. అదేవిధంగా ఇక్కడ 3 వాల్యూస్ అలో అయ్యాయంటే 3 వాల్యూస్. ఫస్ట్ వాల్యూ లెఫ్ట్ టాప్, సెకండ్ వాల్యూ రైట్ టాప్, థర్డ్ వాల్యూ రైట్ బాటమ్. బట్ వాట్ అబౌట్ ఫోర్త్ వాల్యూ? దాని ఆపోజిట్ కార్నర్ అనమాట. దట్ ఆపోజిట్ కార్నర్ ఉండేది ఇక్కడ కూడా అప్లై అవుతుంది. అంటే సెకండ్ వాల్యూ రైట్ టాప్ అండ్ లెఫ్ట్ బాటమ్ అప్లై అవుతుంది. ఈ రెండింటికి అప్లై అవుతుంది. ఓకే. అదేవిధంగా 2 వాల్యూస్ ఉన్నాయనుకుంటే కార్నర్ ఆపోజిట్ కార్నర్. ఈ కార్నర్ ఒకటి, ఈ కార్నర్ ఒకటి. ఓకే. అదే కనుక సింగిల్ వాల్యూ ఉందంటే ఇట్స్ ఏ ఆల్ సైడ్స్ అనమాట. ఇక్కడ నేను ఇంక్రీజ్ చేస్తున్నా 100 పిక్సెల్ అనేసి. ఇట్స్ ఏ ఆల్ సైడ్స్. ఓకే. నౌ సీస్ ఇట్స్ లుకింగ్ గుడ్. ఓకే. కొద్దిగా లుకింగ్ గుడ్గా ఉంటుంది. ఇది బార్డర్ రేడియస్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా బాక్స్ షాడో. అంటే ఈ బాక్స్కి అంటే ఈ XYZ అనే బాక్స్కి షాడో ఇవ్వడం ఎలాగా? షాడో ఇవ్వాలనుకుంటే వి యూస్ బాక్స్ షాడో ప్రాపర్టీ. బాక్స్ షాడో ఇక్కడ మనకు 2 పిక్సెల్ అండ్ 3 పిక్సెల్ అంతా అంటే కొద్దిగా అప్లై అయ్యే ఎక్స్ట్రా ఏరియా అనమాట. అంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ అండ్ బాటమ్ సైడ్లో మనకి ఎక్స్ట్రా వచ్చిన వాల్యూ ఇది 2 పిక్సెల్ 3 పిక్సెల్. బట్ ఈ షాడో కలర్ డిఫాల్ట్గా ఏమంటా అంటే టెక్స్ట్ కలర్ లాగే ఉంటుంది. ఇప్పుడు టెక్స్ట్ కలర్ నేను ఏం చేస్తున్నా అంటే తీసేస్తున్నా. ఇక్కడ టెక్స్ట్ కలర్ తీసేస్తే మనకి ఏమంటే డిఫాల్ట్గా బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఈ బాక్స్ షాడో కూడా మనకి డిఫాల్ట్గా బ్లాక్ కలర్ అప్లై అవుతుంది. సో ఇది కాదు కదా. 1 మినిట్. ఇది ఎటువంటి రైట్ సైడ్ అండ్ బాటంలో అంటే ఇక్కడ 2 పిక్సెల్ అంటే ఏంటంటే రైట్ సైడ్లో కొద్ది 2 పిక్సెల్ స్లైడ్ అవ్వాలనేసి 2 పిక్సెల్. అదే కనుక 3 పిక్సెల్ అంటే బాటంలో 3 పిక్సెల్ స్లైడ్ అవ్వాలనేసి. అదే కనుక ఇవి మైనస్ వాల్యూస్ ఇస్తే -2 పిక్సెల్, -3 పిక్సెల్ అంటే ఆపోజిట్ కార్నర్స్ అనమాట. ఆపోజిట్ కార్నర్స్లో మనకు వస్తుంది ఇలా. ఇప్పుడు డిఫాల్ట్గా మనకి ఎలా అంటే బాటంలోనే ఉంటాయి షాడోస్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూ కొద్దిగా బ్లర్ అవ్వాలనుకుంటున్నా. బ్లర్ అవ్వాలనుకుంటే ఇట్స్ ఏ థర్డ్ వాల్యూ యాక్సెప్ట్. 5 పిక్సెల్ అంతా బ్లర్ అవ్వాలనుకుంటున్నా. బ్లర్నెస్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ షాడో కలర్ నాకు బ్లాక్ వద్దు, నాకు వేరే కలర్ కావాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఇట్స్ యాక్సెప్ట్ ద ఫోర్త్ వాల్యూ. రెడ్ కలర్ కావాలనుకుంటున్నా షాడో. ఇది రెడ్ షాడో వచ్చింది చూడండి ఇలా. ఓకే. షాడో కలర్ అంటే ఫోర్త్ వాల్యూ అనమాట. క్లియర్? ఇట్స్ ఏ బాక్స్కి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇట్స్ యూజ్ ఇట్ యాజ్ ఏ బాక్స్ షాడో. ఓకే. బాక్స్కి అప్లై చేస్తున్నా అంటే బాక్స్ షాడో అంటాం. ఇప్పుడు మనకి సర్కిల్ టైప్ ఏదైనా సరే స్ట్రక్చర్ ప్రింట్ చేయాలంటే ఎలా? ఇక్కడ నేను ఒక ఎంటీ డివ్ తీసుకున్నా. ఇక్కడ ఎంటీ డివ్ అయినా తీసుకోండి, లేకపోతే ఏదైనా సరే మీరు ఒక ఇమేజ్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఈ ఎంటీ డివ్కి నేను ఏం చేస్తున్నా అంటే ఒక డివ్ అనేది, ఒక బాక్స్ అనేది సర్కిల్గా రావాలంటే దానికి ఫస్ట్ హైట్ విడ్త్ ఈక్వల్గా ఇవ్వాలి. రూల్ అనమాట. ఫస్ట్ హైట్ విడ్త్ అనేది ఈక్వల్గా ఉండాలి. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. అండ్ ఏమైనా బార్డర్ వీలైతే బార్డర్ కూడా ఇవ్వండి. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ బ్లూ. నా సీస్ అవుట్పుట్ ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ఉన్న స్ట్రక్చర్ సర్కిల్గా కావాలి. సర్కిల్ కావాలంటే మెయిన్ రూల్ హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా బార్డర్ రేడియస్ 50% ఉండాలి. రూల్ అనమాట అది. హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి. ఆ బార్డర్ రేడియస్ 50% ఉండాలి. ఇవన్నీ ఎక్స్ట్రా వాల్యూస్, మీకు కావాల్సినవి ఎక్స్ట్రా వాల్యూస్ అనమాట. దీనికి షాడో కావాలంటే షాడో కూడా ఇవ్వచ్చు. ఇట్స్ ఏ బాక్స్ షాడో అంటాం. ఇదే షాడో ఇస్తున్నా చూడండి. ఇట్స్ ఏ బాక్స్ షాడో చూడండి. చుట్టూ వచ్చిన షాడో ఇలా. ఇట్స్ ఏ షాడో అనమాట. క్లియర్? ఇట్స్ ఏ సర్కిల్ టైప్ స్ట్రక్చర్ అనమాట. మనకి బార్డర్ రేడియస్ యూజ్ చేసుకొని చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఓవర్ఫ్లో అనమాట. ఓవర్ఫ్లో అండ్ మ్యాక్స్ అండ్ ఇక్కడ సేమ్ ఇదే స్ట్రక్చర్ తీసుకున్నా. ఇట్స్ ఏ ఓవర్ఫ్లో. ఈ ఓవర్ఫ్లోకి ఈ డివ్లో నేను ఏం చేస్తున్నా అంటే కంటెంట్ ఇస్తున్నా. లోరం ఒక డమ్మీ కంటెంట్ ఇస్తున్నా. లోరం ఇప్పుడు ఈ డివ్లో హైట్ విడ్త్ ఫిక్స్డ్ చేశాను.
హైట్ విడ్త్ ఫిక్స్డ్ చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, బార్డర్ ఇచ్చాను అండ్ బార్డర్ రేట్స్ ఏం వద్దులండి ఇది చేశాను. హైట్ విడ్త్ ఇచ్చాను, బార్డర్ కూడా ఇచ్చాను. నౌ ఒక కంటెంట్‌కి ఒక ఫిక్స్డ్ హైట్ విడ్త్ ఇచ్చాను. హైట్ విడ్త్ ఇచ్చినప్పుడు ఈ హైట్ విడ్త్‌లో సరిపడా కంటెంట్ కంటే ఎక్కువ ఉంది. దానికంటే ఎక్కువ ఉంది. ఇలా ఎక్కువ ఉన్నప్పుడు కంటెంట్ ఈ ఓవర్‌ఫ్లో అయిన కంటెంట్‌ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఫస్ట్‌ది ఒకటి హైడ్ చేయడం. హైడ్ చేయాలంటే వి యూజ్డ్ ఓవర్‌ఫ్లో ప్రాపర్టీ. ఓవర్‌ఫ్లో హిడెన్. అప్పుడు హైడ్ అయిపోద్ది. బట్ నేను చూసుకోవాలనుకుంటే ఓవర్‌ఫ్లో స్క్రోల్ ఇవ్వండి. ఓవర్‌ఫ్లో స్క్రోల్ అనేసి ఇచ్చామంటే స్క్రోల్ బార్ వస్తది. బట్ ఈ స్క్రోల్ బార్ అనేది ఓన్లీ రైట్ సైడ్‌లోనే రావాలి. ఎందుకంటే ఓన్లీ బాటమ్‌కే స్క్రోల్ చేయాలి. ఇక్కడ అవసరం లేదు నాకు. ఈ ఈ ఈ ఇక్కడ ఉండే స్క్రోల్ బార్ అనేది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎటు సైడ్ అయితే మనకు స్క్రోలింగ్ అవ్వాలనో అటు సైడ్ ఆటోమేటిక్‌గా అప్లై చేయాలనుకుంటే వి యూజ్డ్ ఓవర్‌ఫ్లో స్క్రోల్ అన్నమాట. ఓవర్‌ఫ్లో ఆటో. ఓవర్‌ఫ్లో ఆటో అని ఇచ్చామంటే ఎటు సైడ్ అయితే స్క్రోల్ ఉంటదో అటు సైడ్ మాత్రమే స్క్రోల్ చేస్తాం. ఇది ఎటు సైడ్ అయితే స్క్రోల్ బార్ ఉంటదో అటు సైడ్ మాత్రమే స్క్రోల్ వస్తది. ఇట్స్ ఏ ఓవర్‌ఫ్లో ఆటో అన్నమాట. ఇది ఓవర్‌ఫ్లో గురించి. నెక్స్ట్. విడ్త్, మ్యాక్స్ విడ్త్. ఈ విడ్త్, మ్యాక్స్ విడ్త్‌లో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ 2 డివ్స్ తీసుకుంటున్నా. 2 డివ్స్. ఈ డివ్‌కి సెపరేట్ ప్రాపర్టీస్ ఇవ్వాలి కాబట్టి స్టైల్ వచ్చేసి సో, క్లాస్ వచ్చేసి div1 ఇస్తున్నా. క్లాస్ వచ్చేసి div2 ఇస్తున్నా. ఫస్ట్ div1కి డాట్ div1 క్లాస్ నేమ్ కాబట్టి డాట్ div1. ఈ div1కి విడ్త్ వచ్చేసి ఒక 800 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా కలర్ వైట్ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా div2కి సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేద్దాం. div2కి బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ విడ్త్ వి యూజ్డ్ మ్యాక్స్ విడ్త్ అనమాట. డిఫరెన్స్ అదే. విడ్త్‌కి మ్యాక్స్ విడ్త్‌కి డిఫరెన్స్ ఏంటి? అసీస్ ఇక్కడ div1 అండ్ div2 కరెక్టేనే. 800 పిక్సెల్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ కలర్ వైట్. div1, div2 ఈ కంటెంట్ ఒకటే వచ్చింది మనకి. స్టైల్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి మనకి. ఓకే. 2 కంబైన్ సారీ. ఇక్కడ డివ్ ఇవ్వడం వల్ల మనకి 2 కంబైన్ అయినట్టు కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ మనకు మార్జిన్ బాటమ్ ఒక 15 పిక్సెల్ ఇస్తున్నా. కొద్దిగా స్పేసింగ్ ఇస్తున్నా. 2 కంబైన్ మనకి సింగిల్‌గానే వచ్చినట్టున్నాయి. ఓకే. ఇలా. ఓకే. సో, ఇక్కడ మనకేందంటే వేరే కలర్ కావాలంటే ఇద్దాం. గ్రీన్ ఇస్తున్నా. నౌ ఇప్పుడు విడ్త్‌కి, మ్యాక్స్ విడ్త్‌కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్. ఇప్పుడు జనరల్‌గా అయితే బానే ఉంది. ఇప్పుడు జనరల్‌గా మనకి వ్యూ అయితే బానే ఉంది. బట్ ఎప్పుడైతే స్క్రీన్‌ని తగ్గిస్తానో చూడండి. స్క్రీన్ ఎప్పుడైతే తగ్గిస్తానో ఓవర్‌ఫ్లో అయిపోతుంది. ఇక్కడ చూడండి. విడ్త్ అనేది ఫిక్స్డ్‌గా ఉంది. తగ్గట్లేదు. బట్ మ్యాక్స్ విడ్త్ అనేది స్క్రీన్‌తో పాటు అడ్జస్ట్‌మెంట్ అవుతోంది చూడండి. మ్యాక్స్ విడ్త్ అనేది స్క్రీన్‌తో పాటు అడ్జస్ట్‌మెంట్ అవుతోంది. ఇలా ఎప్పుడైనా సరే మనం ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేసినప్పుడు కిందికెళ్ళ బార్ రాకూడదు.
ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసినప్పుడు కిందికల్లా బార్ రాకుండా చూసుకోవాలి. ఇలా కిందికల్లా బార్ దేనివల్ల అయితే వస్తుందో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ విడ్త్ అనేది ఫిక్స్డ్‌గా ఇవ్వడం వల్ల ఈ స్క్రీన్స్‌లో మనకు దానివల్ల రెస్పాన్స్‌నెస్ పోతది. ఇట్లా బార్ వచ్చిందంటే రెస్పాన్స్‌నెస్ పోయినట్టు. అందుకోసం ఎప్పుడైనా సరే మీరు విడ్త్ యూజ్ చేయాలి అంటే పిక్సెల్స్‌లో ఇవ్వాలి అన్నప్పుడు మాక్స్ విడ్త్ అనేది యూజ్ చేసుకోండి. అప్పుడు స్క్రీన్‌తో పాటు అది అడ్జస్ట్‌మెంట్ అవుతది. దిస్ ద మాక్సిమం విడ్త్. మాక్సిమం 800 కానీ మినిమమ్ ఎంతైనా ఉండొచ్చు. మాక్సిమం 800 ఇది ఫిక్స్డ్ విడ్త్ అనమాట. ఫిక్స్డ్. మనం ఫిక్స్ చేస్తున్నాం 800 అంతే. దానికంటే ఎక్కువ లేదు, తక్కువ లేదు అనేది దాని మీనింగ్. ఓకే. ఎక్కడైనా సరే ఇలా పిక్సెల్స్ యూజ్ చేయాల్సొచ్చినప్పుడు మీరు విడ్త్ బదులు మాక్స్ విడ్త్ అనేసి యూజ్ చేసుకోండి. క్లియర్? క్లియర్ అప్ టు నౌ? సో ఇవి క్లాస్ 3 కాన్సెప్ట్స్ అనమాట. సో టుమారో కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో టుమారో కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత ఒక టాస్క్ అనేది ఉంటది. సో టుమారో కాన్సెప్ట్స్‌లో మనకి ఐకాన్స్ గురించి డిస్కస్ చేయాలి. అండ్ అదేవిధంగా డిస్‌ప్లే కాన్సెప్ట్స్ గురించి డిస్‌ప్లే చేయాలి. అండ్ అదేవిధంగా ఐకాన్స్, డిస్‌ప్లే, టెక్స్ట్ అండ్ ఫాంట్ ఐకాన్స్ గురించి అండ్ అదేవిధంగా మనకి మార్జిన్, ఆటో అండ్ అదేవిధంగా డిస్‌ప్లే, ఫ్లెక్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేయాలి నెక్స్ట్ కాన్సెప్ట్‌లో. ఓకే. సో టుమారో టాస్క్ ఉంటది. సో ఇక్కడి వరకు ఎవరైతే ప్రాక్టీస్ చేయలేదో ఒక్కసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మిస్ చేయొద్దు. బట్ నేను ఏదైనా సరే టాస్క్ ఇస్తున్నాను అంటే ఎవరైతే జాయిన్ అవుతున్నారో ప్రతి ఒక్కరు నాకు టాస్క్ అనేది సబ్మిట్ చేయాలి. ఓకే. ఊరికేనే జాయిన్ అయినట్టు కాదు. ప్రతి ఒక్కరు టాస్క్ అనేది సబ్మిట్ చేయాల్సిందే నేను టాస్క్ ఇచ్చినప్పుడు. ఓకే. సో నెక్స్ట్ క్లాస్‌లో మనకేందంటే ఒక టాస్క్ ఉంటది. ఆ టాస్క్ అనేది నాకు నెక్స్ట్ క్లాస్ టైమ్ వరకు నాకు చూపించాలి. ఓకే. సో ఇది ఇవాల్టి క్లాస్. ఏమైనా డౌట్ ఉందంటే క్లారిఫై చేసుకొని డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థాంక్ యూ.